అన్న ఎలా అనిపించింది అన్న కల్కి మూవీ? అన్న మామూలుగా అంటే మామూలుగా లేదు. ప్రతి ఒక్కరికి ఒకటే మాటలు చెప్పాలంటే నిజంగా అంటే సూపర్ డూపర్ హిట్ అన్న. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు అన్న. నిజంగా అంటే నా ప్రభాసే రాజు తెలుగు ఇండస్ట్రీకి. మామూలుగా మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు 2000 కోట్ల ఆఫర్, సినిమా ఆఫర్. సూపర్ డూపర్ హిట్ అన్న. ఇంత కల్కి. షారూక్ ఖాన్ సినిమా పేరు డాంకీ. ఇప్పుడే చూశాను భయ్యా ప్రసాద్ మ్యాక్స్లో కల్కి. ఈ సినిమా చూసిన తర్వాత హీరోలు, ప్రతి ఒక్క హీరోలు తడిసిపోవాలి ప్రతి ఒక్క హీరోకి. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏంది భయ్యా ప్రభాస్ ఎన్ని సినిమాలు తీసినా కూడా ఇంత మంచి సినిమాలు తీస్తున్నాడు. ఒక్క ఫ్లాప్ అని చెప్పి అప్పుడు ఆ మంచి సినిమాను కూడా అది చేసిరు కదా. ఈ కల్కి సినిమాతో ఏంది భయ్యా 2000 కోట్లు 4000 కోట్లు వచ్చేటట్టున్నాయని చెప్పి ప్రతి ఒక్క హీరో అదైపోయి స్టోరీ సెలెక్షన్ చేయాలి, మంచి స్టోరీలు చేయాలి. ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ప్రభాస్ అన్న అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఒక్కసారి చూస్తే నీకు పూనకాలు వస్తాయి, పూనకాలు. అట్లుంది. నువ్వు చూసి ఎక్స్పీరియన్స్ చేస్తేనే నీకు తెలుస్తుంది. అట్లుంది. కమల్ హాసన్ రోల్ ఎలా అనిపించింది? కమల్ హాసన్ రోలు చిన్నగా ఉన్నా కూడా బిగ్గెస్ట్ రోల్ అనిపించింది. సూపర్ ఉందన్న సినిమా. ఒక్కటే మాటలో చెప్పాలంటే అంతే. ఇంకా ఇప్పుడున్న ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్, అన్ని ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్. హాలీవుడ్కి వెళ్ళిపోతారని చెప్తున్నాను నీకు. అంతే. సూపర్ డూపర్ హిట్. రాసి పెట్టుకోవాల్సిందే ప్రభాస్.